స్తోత్రం పరిశుద్ధుడా దేవా, నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచు. ఆ రోజు అపోస్తుల యొక్క హృదయమును తెరిచినట్టు దేవుని వాక్కుని గ్రహించడానికి, ఇదిగో నీ హృదయము నేను తెరుస్తున్నా, ఇదిగో నేను నీ యొక్క కళ్ళు తెరుస్తున్నా అని ఆ రోజు అపోస్తుల కళ్ళు తెరిచినట్టు, వాళ్ళ హృదయాలు తెరిచినట్టు ప్రభువా, ఈరోజు ప్రేయర్ పౌర్ హృదయాలు, వాళ్ళ యొక్క కళ్ళు చెవులు తెరవబడును గాక. నీ వాక్కుని అర్థం చేసుకోవడానికి ప్రభువా, నీ వాక్కుని గ్రహించి జీవించడానికి ప్రభువా దేవా గొప్ప విజయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. సర్వఘనతమయ మన యేసే కలుగును గాక. ఆమేన్. याकोबु 4 अध्याय 8 वचनम, चौथा अध्याय उसका 8वां वचन हम देखेंगे. जेम्स 4 chapter 8 verse. याकूब की पुस्तक चौथा अध्याय 8वां वचन. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు, खुदा के पास, దేవుని యొద్దకు खुदा के पास ఏమంటున్నాడు? क्या कहते हैं वचन? మన యేసు ప్రభు ఏమంటున్నాడు? हमारे यीशु मसीह क्या कह रहे हैं? ఆయన యొద్దకి कि उनके पास. అందరు చెప్పాలా सब लोग ఏమంటున్నాడు? जवाब दिए. क्या कहते हैं? ఏమంటున్నాడు? क्या कह रहे हैं वो? రండి అంటున్నాడు. आओ ఏమంటున్నాడు? कहकर कह रहे. क्या कह रहे हैं? ఏమంటున్నాడు? क्या कह रहे हैं? రండి. आओ कह रहे మరి हैं. నా యొద్దకు तो मेरे पास కొంచెం జరగమన్నాడా? थोड़ा सा हटने को कहते हैं మరి क्या? నా యొద్దకు तो मेरे पास కొంచెం ఆలోచించమన్నాడా? थोड़ा सा सोचने को నా कहते हैं क्या? యొద్దకు मेरे पास ఒక్క అడుగు ఏమంటున్నాడా? एक कदम बढ़ाने को कहते हैं क्या? ఒక్క అడుగు ఏమంటున్నాడా లేకపోతే రమ్మంటున్నాడా? एक कदम बढ़ाने को कह रहे हैं. मेरे पास आओ कहकर कह रहे हैं. మళ్ళీ ఒక రండి అనే దానికి అర్థం ఏంటి? आओ इसका अर्थ क्या है? రండి అనే దానికి అర్థం ఏంటి? आओ इसका अर्थ क्या है? ఇక్కడ అంటున్నాడు ఐ విల్ డ్రా నియర్, जय उनके नजदीक जय ఐ आने విల్ को డ్రా कहते నియర్ మీ. हैं. जय अपने नजदीक में तुमको बुला लूंगा నా कहते हैं. యొద్దకు నిన్ను మెల్లమెల్లగా నేను జరుపుకోను అని అంటలేడు. जय मैं धीरे धीरे तुम्हें अपनी ओर जय नहीं हटाता हुआ रहूंगा कहते हैं. ఇవన్నీ మీకు అర్థం కావాలంటే ये सारी बातें तुम्हें समझ आना तो ఒకసారి నిలబడండి. ఒక బ్రదర్ నువ్వు నిలబడు, ఆడు నిలబడు, ఒక్క అడిగేయి, एक कदम बढ़ाओ, మళ్ళీ పో, फिर पीछे కొంచెం हटो. జరిగిట్టు, थोड़ा सा इधर हटो, మళ్ళీ అటు పో. फिर उधर जाओ. ఇప్పుడు నా దగ్గర मेरे రండి, पास आओ तुम. ఇప్పుడు నా దగ్గర రండి అంటే ఇక్కడికి వచ్చేసిండు, मेरे पास आओ कहने पर నా कहां पर దగ్గరకు आए వచ్చేసిండు. हैं? मेरे पास आ चुका है वो. కానీ చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు? लेकिन बहुत से ईसाई लोग क्या कर रहे हैं? దేవుని యొద్దకు ఒక్క అడుగేస్తున్నారు. जय खुदा के बस एक कदम बढ़ा रहे हैं. ఒక్క అడుగేసు ప్రభువా, एक कदम यीशु ఒక్క मसीह, ప్రార్థన ప్రభువా, एक प्रार्थना प्रभु, ఒక్క రోజు ప్రార్థన ప్రభువా, एक दिन की प्रार्थना प्रभु, ఒక్క రోజు వాక్యం ప్రభువా, एक दिन का वचन प्रभु, ఆదివారం ఒక్క రోజు ఆరాధన ప్రభువా, जय रविवार एक दिन आराधना ఒక చిన్న प्रभु, ప్రార్థన ప్రభువా, छोटी सी प्रार्थना प्रभु, ఒక చిన్న ప్రార్థన. एक छोटी सी కానీ प्रार्थना ఇట్లాంటి प्रभु. చిన్న చిన్న లేదా అడుగుడు లేదా మెల్లమెల్లగా జరుగుతున్నారు. कहकर जय छोटे छोटे से कदम, छोटी छोटी सी प्रार्थना कहकर जय आप कदम बढ़ाते हुए అట్లా जा ఎప్పుడు रहे हैं. యేసు ప్రభు దగ్గరికి రాలేరు. ऐसा करने से तुम कभी भी यीशु मसीह के पास नहीं आ ఎప్పుడు రాలేరు అట్లా सकते हो. ఉన్నప్పుడు. कभी भी नहीं आ सकते ऐसा रहोगे ఈ तो. జరగడం అనేది ఎప్పుడు అవుతుందో తెలుసా? ये इस तरह से हटना कैसे होता है? ఎప్పుడు అవుతుందో తెలుసా? कब होता है जानते దేవుని हो? యొద్దకి వచ్చేటప్పుడు నువ్వు పని చేయదు. అది जय खुदा के पास आते समय ये काम नहीं ఆ करता है. ఫార్ములా దేవుని యొద్దకు వచ్చేటప్పుడు పని చేయదు. ये फॉर्मूला खुदा के पास आने समय में काम नहीं దేవుని आता है. దగ్గరికి నువ్వు రావాలి అని అంటే खुदा के पास अगर तुमको आना నువ్వు है तो జరుగుతూ లేకపోతే ఒక అడుగేస్తూ రాలేవు. तुम हटते हुए या एक कदम बढ़ाते हुए नहीं आ सकते రండి हो. అన్నాడు. आने को कहा అట్లాంటప్పుడు है. వచ్చేయాలా? जो है जल्दी तुरंत तुम्हें ఈ आ जाना దేవుని है. దగ్గరికి వెళ్ళి तुम्हारे खुदा के पास से దూరం పోయేటప్పుడు, दूर जाने के समय में, దూరం పోయేటప్పుడు, खुदा से दूर जाने के समय దేవునికి में, నీకు దూరం అయ్యేటప్పుడు ఏమైతుందో తెలుసా? जब खुदा तुमसे दूर होते तब क्या होता है? దేవుని నుంచి ఒకటేసారి దూరం పోలేవు. तुम खुदा में से एक ही बार दूर नहीं जा सकते. మీ జీవితంలో ఎప్పుడు అట్లా జరగలేదు. तुम्हारे जीवन में कभी भी ऐसा नहीं होगा. ఒకటేసారి దూరం యేసు ప్రభు నుంచి ఎవరు పోరు. एक ही बार में कोई भी यीशु मसीह से दूर नहीं యేసు होता ప్రభు है. నుంచి ఏమైతారు? यीशु मसीह से क्या होते हैं? జరుగుతారు. हटते रहते हैं. ఒక్క అడుగు జరుగుతారు. एक कदम हटते हैं యేసు दूर. ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు వస్తారు. यीशु मसीह के पास जब आते हैं वो आते हैं. అదే పని చేస్తది. वही काम वो యేసు करता ప్రభు है. దగ్గరికి జరుగుతా అంటే కాదు. जब यीशु मसीह के पास हटूंगा तो वो కానీ नहीं. నువ్వు लेकिन तो ఈ ఒక్క రోజు ప్రార్థన చేయకపోతే బాగుంటది అని కొంచెం జరుగుతావు. एक दिन प्रार्थना नहीं करोगे तो अच्छा रहेगा. तुम थोड़ा सा दूर हटते ఈ हो. ఒక్క ఆదివారం రాకుంటే బాగుంటది जो एक रविवार नहीं आऊंगा तो అని अच्छा కొంచెం रहेगा. జరుగుతావు. ऐसा करो तुम थोड़ा और हट जाते हो दूर. ఎవడో నిన్ను ఏదో అన్నాడని చెప్పి కొంచెం జరుగుతావు. किसी ने तुमसे कुछ कहा ये कहेगा और थोड़ा ज्यादा तुम हट ఇట్లా जाते జరిగి हो. జరిగి 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 ऐसा हट्टे हुए యేసు ప్రభుకి దూరం అయిపోతావు. तुम
यीशु मसीह से दूर हो जाते हो। ఇది యేసు ప్రభు నుంచి దూరం అయ్యే పరిస్థితిలో ఉన్నారంటే మీరు ఈ రోజు జరుగుతున్నట్టు జరిగి 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 యేసు ప్రభు దగ్గరకో దూరంగా అవుతున్నారు మీరు। जो है तुम इस प्रकार से यीशु मसीह से दूर होने वाली परिस्थिति में थोड़ा 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 करके हटते जा रहे हो, उनसे दूर होते जा ఈ रहे हो। జరగడం అనేది యేసు ప్రభుకి నీకు దూరమే చేస్తది కానీ దగ్గరగా చేయనే చేయదు। ये हटना जो है वो तुमको यीशु मसीह से दूर ही करता है, लेकिन तुम्हें यीशु मसीह के नजदीक तो बिल्कुल भी नहीं करता है। నువ్వు యేసు ప్రభు కావాలంటే నీకు अगर तुमको वाकई में यीशु मसीह चाहिए तो ఆయన చేసిన ఆ యొక్క కార్యాలను చూడాలంటే उनके किए हुए कार्यों को अगर तुमको देखना है యేసు तो ప్రభు దగ్గరికి వచ్చేసేయాలి మనము। तुम्हें बस यीशु मसीह के नजदीक आ जाना है। కొంచెం ప్రవ్వా అంటే నువ్వు దూరమే అయినట్టు। थोड़ा प्रभु कहोगे माने तो तुम दूर ही तो చిన్న होते जाओगे। ప్రార్థన చేస్తా ప్రవ్వా కొంచెం ఒక్క రోజు ప్రార్థన చేస్తానంటే నువ్వు దగ్గర అయినట్టు కాదమ్మా, దూరమే అవుతున్నట్టు। तुम छोटी सी प्रार्थना करोगे कि कहोगे एक ही दिन में प्रार्थना करूंगा प्रभु कहते माने तुम उस खुदा के नजदीक नहीं हो रहे, लेकिन उससे दूर సాతాను हो रहे हो। వాక్యం ఉపయోగించుకొని యేసు ప్రభుని శోధించింది। शैतान ने वचन का उपयोग करके ही जो यीशु मसीह की परीक्षा ली है। యేసు ప్రభుకే వాక్యం చెప్పింది సైతాను। शैतान ने यीशु मसीह से ही वचन को कहा है। హల్లెలూయా। हालेलूया। చూడండి అబ్రహాము తన తమ్ముడైన లోతు देखो अब्राहम और उनका भाई जो लूत है, అబ్రహామును విడిచిపోయేటప్పుడు अब्राहम को छोड़कर जाते ఆది समय కాండంలో రాస్తుంటది जब वहां वचन में लिखा है అబ్రహాము నుంచి పోయి अब्राहम से दूर जाकर సొదొమ గొమొర పట్టణం దగ్గరకి పోయిండంట। जय सोदम गोमर शहर के पास वो गया। సొదొమ గొమొర పట్టణం దగ్గర ఉండే అంట। जय सोदम गोमर शहर के पास वो था। మళ్ళీ తిరిగి కొన్ని వచనాల తర్వాత फिर थोड़े जय सालों के बाद అబ్రహాము లోతుని కలుసుకొని పోయడానికి వెళ్తే जब लूत से मिलने के लिए अब्राहम जाता है, ఆ లోతు సొదొమ గొమొర పట్టణం మధ్యలో ఉన్నాడంట, లోపల ఉన్నాడంట। जो है लूत जो है वो सोदम गोमर शहर के बीच में है, उस शहर के अंदर ఆ యొక్క పాపపు పట్టణము पाप से भरा हुआ वह शहर। బయటనే ఉంటా అబ్రహామా मैं उसके बाहर ही रहूंगा अब्राहम అని పోయిండు। कहकर वो गया, బయటనే ఉన్నాడు बाहर ही था। కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది? लेकिन थोड़े सालों बाद क्या हुआ? ఆయన జరిగి 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 ఆ పాపపు పట్టణములో మునిగిపోయిర్రు, వాళ్ళ కుటుంబము నాశనానికి తెచ్చుకున్నాడు। वो जो है हटते हुए उस पाप से भरे हुए शहर में पूरी तरह से डूब गए और अपने आप के लिए विनाश ला लिया। इस तरह से वो उसमें चले गए। జరగడం కాదు, हटना ये नहीं, దేవుని దగ్గరికి వచ్చేయాలా, तुमको जो प्रभु के पास आ जाना है। దేవుని దగ్గరికి వచ్చేయాలా। तुम्हें प्रभु के पास आ जाना है। సమయము సమయము समय जो है సమయానికి వస్తాములే, वो समय आएगा మా तब పిల్లలు लगेगा। సమయానికి బాగుపడతారులే जब समय आएगा तो मेरे बच्चे अच्छे हो जाएंगे అని लोग। సమయం మీద ఆధారపడకండి। क्या समय पर तुम आधारित मत रहो। సమయం ఎప్పుడు కూడా దేవునికి విరుద్ధంగా పోతా, అంటే దేవుని యొక్క భక్తికి విరుద్ధంగా పోతా ఉంటది। समय जो हमेशा खुदा की भक्ति के विरुद्ध में ही जाता है, ఎందుకంటే దేవునిలో ఉన్న వాళ్ళు అగ్ని వంటి వాళ్ళు, क्योंकि जो लोग खुदा में होते वे अग्नि के जैसे हैं। చాలా వేడి ఉంటది వాళ్ళ ఆత్మీయ జీవితంలో। उनके आत्मिक जीवन में बहुत ही ज्यादा गर्मी होती है। మరి అలాంటప్పుడు वैसे समय में మీరు ఒక వేడి నీళ్లు పెట్టుకొని आप जब पानी गर्म करते हो, టైం అయితా ఉంటే దాన్ని చూస్తే ఏమైతది? समय होता रहता उसे ही देखते बैठोगे तो क्या होता है, वो చల్లగా అయిపోతది। ठंडा हो जाएगा। నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు సమయాన్ని చూసినట్లయితే నువ్వు చల్లగా అయిపోతావు। तुम अपने आत्मिक जीवन में समय को देखोगे ना तो तुम भी ठंडे पड़ जाओगे। సమయం వచ్చినప్పుడు చేస్తలే అన్నా, जब समय आएगा तब करूंगा సమయం ना, వచ్చినప్పుడు ప్రార్థన చేస్తలే, जब समय आएगा तब प्रार्थना సమయం करूंगा వచ్చినప్పుడు ఉపవాసాలు ఉంటలే। जब समय आएगा तब उपवास करूंगा लो। అంటే సమయము నిన్ను చల్లగానే చేస్తది కానీ వేడిగా ఎప్పుడు చేయదు। वो समय तुम्हें जो ठंडा कर देगा, लेकिन उस प्रभु में उस आत्मिकता में जो गर्मी में नहीं लाएगा। హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా। హల్లెలూయా। కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేయాలా। इसलिए तुम्हें खुदा के नजदीक आ जाना है। మరి ఇందాక ఉదయకాలం ఒక ఇంటికి వెళ్ళిన గృహ ప్రవేశానికి जो है इससे पहले जो दोपहर में जो के गृह प्रवेश के लिए गया వాళ్ళు था, చెప్పే సాక్ష్యం ఏంటంటే, वे लोगों ने गवाही बताई है అన్న మేము कि अन्ना हम పోయిన సంవత్సరము पिछले साल దేవుడు మాకు వాగ్దానం ఇచ్చిండు। खुदा ने हमसे ये प्रतिज्ञा किया, ఆ వాగ్దానం తగ్గట్టు उस प्रतिज्ञा के हिसाब से సంవత్సరం మధ్యలో जैसे साल के बीच మేము నిర్ణయం తీసుకున్నాం, हमने निर्णय लिया, ఏదేమైనా 3 గంటల పొద్దునే లేచి ప్రార్థనలో ఉండాలని। चाहे कुछ भी हो जाए सवेरे 3 बजे उठकर जो प्रार्थना में रहे के దినమంతా తిరిగి 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 పని చేస్తూ जो है पूरा दिन भर जो घूमते घूमते మరి घूमते పొద్దునే काम 3 करते, గంటలకు లేచి ప్రార్థన చేస్తూ ఉంటే और फिर जो है सवेरे 3 बजे उठकर प्रार्थना करने से పాపం వాళ్ళ భార్య కళ్ళ నీళ్లు తిరుగుతున్నాయి। जो है उनकी जो पत्नी जो है ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నాడు, మా భర్త తిరిగి 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 వచ్చి जो है हमारे पति बहुत घूम घूम कर आते हैं, फिर सवेरे सुबह में 3 बजे उठकर प्रार्थना करते हैं। వాళ్ళకి వాక్యము గ్రహించుకున్నారు కాబట్టి वो लोगों ने वचन सीखा है, इसलिए దేవుని దగ్గరికి వచ్చేసి ఒక్కసారిగా అర్థమైంది వాళ్ళకి, ఈ యొక్క వాగ్దానం పొందుకోవాలంటే నాలో ఏదో ఒక మార్పు కలగాల అని పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తాని మార్పు తెచ్చుకున్నాడు। वे लोग समझ गए उनको प्रभु की ये प्रतिज्ञा मिली है, तो अगर ये प्रतिज्ञा को पाना है तो हमारे
हमारे अंदर बदलाव आना चाहिए कि वे लोग ने अपने जीवन में बदलाव पाए। భార్య सवेरे భర్తలు 3 లేచి बजे उठ ప్రార్థన के చేస్తూ प्रार्थना ఉంటే करने लगे वे लोग దేవుడు उठकर। వాళ్ళ జీవితంలో खुदा ने उनके जीवन పోయిన में సంవత్సరం వాగ్దానం నెరవేర్చి మంచి నూతన గృహ ఆశీర్వాదం దేవుడు ఇచ్చిండు. पिछले హల్లెలూయా. साल दिए हुए प्रतिज्ञा को पूरा करके नए जे घर का आशीष खुदा ने उनको दिया है। అట్లా हालेलुया। దేవుని దగ్గరికి వచ్చేయాలా. खुदा के पास तुमको आ जाना है। అయ్యో అన్న నేను జాబ్ చేస్తున్నా, अय्या ना मैं नौकरी कर ప్రార్థన रहा हूँ, చేయలేను నేను. मैं प्रार्थना नहीं कर అన్న सकता నేను हूँ, వ్యాపారం చేస్తున్నా, ना मैं जे व्यापार వాక్యం कर रहा हूँ, చదువుకోలేను నేను. मैं वचन नहीं पढ़ सकता हूँ। కారణాలు సైతాన్ వింటది. ये सारे कारण शैतान रखता है। ఎన్ని కారణాలు చెప్తే అయ్యో పాపం అంటా ఉంటది. जो है कि कितना बुरा है कहकर जो है वो कारण देता ही रहता है। పరిశుద్ధాత్ముడు సాక్ష్యం నీ గురించి సాక్ష్యం ఇచ్చేది పరిశుద్ధాత్ముడు రెండో రాకడలో. जो है आपके विषय में गवाही देने वाला पवित्र आत्मा है। ఏ दो तरीके కారణాలు వినడు, से कोई कारण वो नहीं ఏ सुनता, కారణాలు వినడు. कोई कारण वो नहीं అంటే सुनता, అనవసరమైన కారణాలు వినడు. बेकार के जो कारण है वो నేను नहीं అర్థం सुनता చేసుకుంటాడు. है। वो समझता है तुमको, ప్రతిదీ అర్థం చేసుకుంటారు. सब बातों को वो समझता है। వారికన్నా ఎక్కువ అర్థం చేసుకునేటోళ్ళు ఎవరు లేరు. उनसे बढ़कर समझने वाला तुम्हें कोई नहीं है। కానీ దేవుడు ఈ రోజు నీతో అనే మాట ఏంటంటే लेकिन आज के दिन खुदा ये कहता నా है యుద్ధకి రండి, कि तुम मेरे నా पास आओ। యుద్ధకి కొంచెం ఎంతకాలం జరుగుతున్నావమ్మా, ఇంకా దూరంగానే ఉన్నావు, నా యుద్ధకి రండి అని అంటున్నాడు. तुम और कब तक मेरी और जो है थोड़ा के खसकते रहोगे, तुम जो है मेरे पास आ जाओ, कहता है प्रभु। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి కీర్తనలు 65 అధ్యాయం 4వ వచనంలో, भजन संहिता की पुस्तक 65वां अध्याय उसका 4था वचन। కీర్తనలు 65 అధ్యాయం 4వ వచనంలో, నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీవు ఏర్పరచుకొని आप चुने गए చేర్చుకొని వారు. और बुलाए गए। చూడండి ఈ వాక్యము देखो ये वचन ఇంగ్లీష్ లో ఉంటది, इंग्लिश में लिखा है గాడ్ విల్ చూస్. कि खुदा चुनेगा, అంటే దేవుడు ఎన్నుకొని माने खुदा चुनकर చేర్చుకుంటాడంట. अपने पास वो बुलाता అవును है। రండి అన్నాడు, हाँ कहा है कि आओ కానీ मेरे ఆయన पास। దగ్గరికి రావాలి కదా. लेकिन उनके पास आना है ఆయన ना, దగ్గరికి రావాలంటే उनके पास अगर आना है तो అది కూడా ఎవరిని చేర్చుకుంటాడంటే किनको भी अपने पास बुलाते हैं। ఏర్పరచుకొని, అంటే నిన్ను ఎన్నుకొని నిన్ను చూస్ చేసుకొని ఆయన చేర్చుకుంటాడంట. माने वो तुमको चुनकर वो तुम्हें अपने पास बुलाते हैं। అంటే దేవుడు నన్ను ఎన్నుకోడా? क्या खुदा मुझको नहीं चुनेगा? क्या కొందరిలో ఉంటది నన్ను ఎన్నుకోడా, थोड़े लोग होते हैं कहेंगे कि मुझको नहीं चुनेगा। నన్ను क्या ఎప్పుడు खुदा ఎన్నుకోడలే, నా బతుకుని చూస్తే నన్ను ఎప్పుడు ఎన్నుకోడలే అనుకుంటారు. मेरी जिंदगी देखे तो कभी भी खुदा मुझको नहीं चुनेगा कहकर ఎవరిని सोचते हैं। ఎన్నుకుంటాడు ఎవరిని ఎన్నుకోడు అని అంటే किसको चुनता है किसको नहीं चुनता है, माने జాగ్రత్తగా వినండి. बहुत ध्यान से సైతాన్ని सुनो। ఉల్టా బోధ చేస్తా ఉంటది. शैतान तुम्हें उल्टी रीति से बताता है इस बात దేవుడు को। खुदा నీకు ఇష్టం లేకున్నా సరే तुमको चाहे पसंद ना हो, నిన్ను ఎన్నుకొని तुम्हें चुनकर ఇట్లా నెట్టేయడు. నిన్ను तुम्हें इस तरह से ढकेलता नहीं నిన్ను है, నెట్టేయడు. तुम्हें ढकेलता नहीं है वो। సైతాన్ నిన్ను నెట్టుతది, शैतान तुम्हें ढकेलता ఇదే है, చెయ్యి అని నెట్టుతది. यही करो कहकर। కానీ నువ్వు लेकिन तुम దేవుల్లో ఏర్పరచబడిన జనాభా గణనకు ఉండాలంటే, तुम अगर खुदा के चुने गए लोगों के समान దేవుని रहना దగ్గరికి है तो, వచ్చేయాలని నీకు ఉండాలంటే, और खुदा के पास आ जाने का अगर तुम्हें है तो, ఏర్పరచుకుని బిడ్డగా నువ్వు ఉండాలంటే चुने गए व्यक्ति समान तुम्हें रहना है నువ్వు तो నిర్ణయం తీసుకోవాలా. तुम्हें इसका निर्णय लेना దేవుని है। దగ్గరికి రావడానికి, खुदा के पास आने का, దేవుడు దగ్గరికి రావడానికి खुदा के पास आने का దేవుడు సహాయం చేస్తాడు. खुदा सहायता करता है ఎలా तुम्हारी। అనంటే, कैसे माने, మీరు కార్లో పోతా ఉంటారు, जब आप कार में जाते हो లేదా వంట చేస్తా ఉంటారు, या आप जो है खाना बनाते होंगे, ఏదో ఒక రేడియో ఎఫ్ఎం పెట్టుకుంటారు, లేకపోతే సినిమా పాటలు పెట్టుకుంటారు. जब कुछ रेडियो एफएम लगा लेते हैं, सिनेमा का कोई गीत लगा लेते हैं, దాని బదులు उसकी जगह ఆ కార్ पर డ్రైవింగ్ చేస్తూ కావచ్చు, మీ కిచెన్ లో వంట చేస్తూ కావచ్చు, దేవుని పాటలు పెట్టుకో, యూట్యూబ్ లో ప్రేయర్ పర్చచ్చు, వాక్యం పెట్టుకో. आप जो गाड़ी चला रहे हो या घर में खाना पका रहे हो, आप जो यूट्यूब में जो है प्रे के गीतों को वो लगा लो आप। ఇది నువ్వు దేవునికి రావడం, దేవుని దగ్గరికి రావడం అంటారు. ऐसा इसे करने से कहा जाता है कि तुम खुदा के पास आ रहे हो। అప్పుడు దేవుడు ఈ విధంగా చేస్తాడు. ఈ వాక్యము రీతిగా ఏమనంటే, హీ విల్ చూస్, ఆయన నిన్ను ఏర్పరచుకొని ఆ వాక్యం ద్వారా ఆ పాటతోని నిన్ను బలపరుస్తూ ఆయన దగ్గరికి లాక్కుంటాడంట. హీ విల్ డ్రా యువర్ సెల్ఫ్ నియర్ టు హిమ్. హల్లెలూయా. इस प्रकार से जब आप करोगे तब वो खुदा तुमको चुनेगा, वो तुमको अपनी और जो है एक ही बार में वो ले आएगा। इस అట్లా तरह से ప్రతి करोगे। బిడ్డ ఏర్పరచగలుగుతాడు. जो है हर एक को जो है उस बात की जो आज़ादी ప్రతి देता బిడ్డ है। వాక్యం చదివే బిడ్డ అంతే, ప్రతి బిడ్డ ఏర్పరచగలిగిన బిడ్డ. హల్లెలూయా. जो हर एक व्यक्ति वचन पढ़ने वाला वो सब जो चुने हुए व्यक्ति है। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। చూడండి యోహాను సువార్త यूहन्ना की पुस्तक 12వ అధ్యాయం 32వ వచనంలో రాసుంటది. 12 अध्याय उसके 32वें वचन में యోహాను लिखा సువార్త है। 12వ అధ్యాయం 32వ వచనంలో, జాన్ 12 చాప్టర్ 32nd వర్స్.
నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పి ఏమంటున్నాడు యేసు ప్రభు? అందరినీ నా యొద్దకు क्या कहते यीशु मसीह कि सब लोगों को ఏం मेरी ओर చేస్తాడంట? क्या करेंगे? ఏం చేస్తాడు? क्या करेंगे? वो ఆకర్షిస్తాడు. आकर्षित करेंगे वो। అందరి వెనకాల పలకండి, सब దేవుడు लोग कह रहे हैं ఆకర్షిస్తాడు. कि खुदा आकर्षित करेंगे, ఆకర్షిస్తాడు. आकर्षित करेंगे। దేవునికి ఒక్కరికే మీరు ఆకర్షింపబడాలి, మిగతా ఎవ్వరికి ఆకర్షించబడనికే వీల్లేదు. सिर्फ खुदा के ही और तुमको आकर्षित होना है, किसी और बातों की ओर आकर्षित नहीं దేవుడు होना है। ఆకర్షిస్తాడంట. खुदा तुम्हें आकर्षित करते हैं, ఆయన వైపు ఆయన నిన్ను లాక్కుంటాడంట. वो तुम्हें अपनी ओर खींच लेते అందుకే हैं, రండి అని పిలుస్తున్నాడు. इसलिए वो बुलाते कि तुम आओ ఈ मेरी రోజు ओर। తర్వాత మీ యొక్క అలవాట్లు మార్చుకోండి. आज के दिन के बाद अपनी आदतों को तुम बदलो। ఆ యొక్క పాటలు వినే బదులు, అన్ని ఎదవ మాటలు వినే బదులు, वो बेकार की बातों और सब गीतों को सुनने की जगह ఎదుటోని బట్టి మనము జీవించే బదులు, सामने वाले इंसान के हिसाब से हम जीने की बजाय, ఎదుటోడు తిడితే మనం మూతి మార్చుకోవడం, ఎదుకోడు మెచ్చితే మనం నవ్వడం కాకుండా, सामने वाले ने जरांडा अपने मुंह बना लिए, सामने वाले ने बढ़ाई की तो हम जो अच्छे से खिलखिलाए, ऐसा ना करते हुए ప్రతిదినము దేవుని వాక్కులు ఆయనకి దగ్గరగైతూ ఉండాలా. प्रतिदिन प्रभु के वचन में हमें उस खुदा के और नजदीक होते जाना है। ఆయన దేవుడు తిట్టి, जय खुदा को डांट कर, నిన్ను తిట్టి तुम्हें डांट कर దేవునికి దూరం అవుతున్నాడు. वो खुदा से दूर हो रहा है। నువ్వేం చేస్తున్నావు? तुम क्या करते हो? ఆయన తిట్లుని నెమరేసుకుంటూ, ఆయన తిట్లుని ఆలోచిస్తూ నువ్వు దేవునికి దూరం అవుతున్నావు. उसकी कई भी उन डांट को जो याद करते, उन बातों को जो याद करते दोहराते, तुम खुदा से दूर हो रहे हो। ప్రతి పరిస్థితిలో దేవునికి దగ్గర అవడం చూడండి. तुम हर एक परिस्थिति में खुदा के नजदीक होना, यही तुमको देखना है। హల్లెలూయా, 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 హల్లెలూయా। అన్నా నేను పాపినైనా, నేను ఎన్నుకోబడను, నేను ఏర్పరచుకోబడను అని అంటే, अगर तुम कहोगे कि अन्ना मैं पापी हूं, मैं कभी नहीं चुना जाऊंगा, कहते हो तो దేవుడు అంటాడు నీతిమంతుడు. कहते हैं यीशु मसीह की धर्मी लोग। సామెతలు 24 అధ్యాయం 16 వచనము, नीति वचन की पुस्तक 24 अध्याय इसका 16 वचन में लिखा है, దేవుడు నిన్ను ఎన్నుకోడని నిరాశగున్నవా? ఈ వాక్యం చదువుకో. खुदा तुम्हें नहीं चुनेगा, ये कहकर निराश हो रहे हो तो इस वचन को तुम पढ़ो। సామెతలు 24 అధ్యాయం 16 వచనము, नीति वचन 24 अध्याय 16 वचन, నీతిమంతుడు నీతిమంతుడు 7 మార్లు పడినను 7 మార్లు పడినను తిరిగి లేచును. తిరిగి లేచు. తిరిగి లేస్తాడంట. హల్లెలూయా. हालेलुया। 7 మార్లు పడినా సరే తిరిగి లేచేటోడు నీతిమంతుడు. హల్లెలూయా. जो 7 बार गिर के फिर उठता है ना, वही व्यक्ति धर्मी कहलाता है। ఎవరు పడిపోకుండా ఉంటారా? कोई भी ना गिरे ऐसा कोई रहता है क्या? ఎవరికి సమస్యలు రావా? क्या किसी को भी कोई समस्या नहीं आती है क्या? ఎవరికి సమస్యలు రావా? क्या किसी को भी कोई समस्या नहीं आती क्या? ఈ ప్రేయర్ పవర్ చర్చ్ లో इस प्रेयर पर कलीसिया में అలాంటి అబద్ధ బోధ ఉండదు. ऐसा झूठा उपदेश की शिक्षा नहीं होती है। అవును, నువ్వు ఒకవేళ అన్యుల నుంచి విడుదల పొందుతున్నావంటే हाँ, तुम एक समय अन्य जाति के तो उसमें से तुमने छुटकारा पाया దేవుడు है విడుదల तो ఇచ్చేస్తాడు. खुदा तुमको छुटकारा देता है। స్వస్థపరిచి నిన్ను రక్షించుకుంటాడు. जय चंगाई देकर तुम्हें जो उद्धार में लाता है, ఆశీర్వదించి రక్షించుకుంటాడు. तुम्हें आशीष देकर तुम्हें उद्धार में लाता కానీ है। దేవుళ్ళలోకి వచ్చేసిన తర్వాత लेकिन खुदा में आ जाने के बाद నీకు శ్రమలు ఎన్నడూ ఉండవు तुमको कभी कोई दुख नहीं అన్న होगा। అబద్ధ బోధ ఈడ లేదు. कहकर झूठा उपदेश यहाँ पे అన్న नहीं है। సంఘం ఇది కాదు. ऐसा कहने वाली कलीसिया ये नहीं है। అన్న సంఘం ఇది కాదు. ऐसी कलीसिया नहीं है ये। ఇక్కడ నీకు సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, यहाँ तुमको सुख रहेंगे, दुख रहेंगे, బాధలు जय दुख ఉంటాయి. मुसीबतें रहेंगी, హల్లెలూయా, क्षमा रहेगी। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అలాంటి సంఘం ప్రేయర్ పవర్ సంఘం. ऐसी హల్లెలూయా. कलीसिया है प्रेयर पॉवर की कलीसिया। దేవుడు हालेलुया। ఆశీర్వదించిన థ్యాంక్ యూ జీసస్. దేవుడు బాధను తెచ్చిన థ్యాంక్ యూ జీసస్. खुदा హల్లెలూయా. आशीष है तो भी धन्यवाद यीशु, कोई दुख आए तो भी धन्यवाद यीशु। అయ్యో బాధను తెచ్చిండే, हमको दुख लाया है అయ్యో कहकर, నేను పడిపోయిననే, हाय मैं गिर गया कहकर, ఇన్ని అప్పులున్నాయి మళ్ళీ తీర్చుకోగలుగుతానా, जय इतने सारे कर्जे में इसे छुटका पाऊंगा कि అయ్యో नहीं, ఇంత వెనుకల పడిపోయిననే, मैं इतना पीछे की ओर चला ఇంత गया हूँ, ఘోర పాపం చేసేసిననే, मैंने इतना घोर पाप कर दिया हूँ, అయ్యో సంఘానికి దూరం అయిపోయిననే मैं तो कलीसिया से दूर हो गया हूँ। అని అనుకోకండమ్మా, ऐसा मत सोचो అని तुम, బాధపడకండమ్మా, ऐसा कहकर दुखी मत అని हो तुम, బాధపడకండి. ऐसा कहकर दुखी मत हो। దేవుడు అంటా ఉన్నాడు, खुदा कहता దేవుడు है, అంటా ఉన్నాడు, खुदा ये कहता है, ఎవరైతే పడిపోతారో जो कोई गिरते हैं వాళ్ళకెళ్ళి ఎవరు తిరిగి లేస్తారా నా కొరకని చూస్తున్నా అంటున్నాడు. उसमें से హల్లెలూయా. कौन वापस उठता है कहकर यही देखता है खुदा। ఎవరైతే हालेलुया। తిరిగి లేస్తారా అని నేను చూస్తున్నా అంటున్నాడు దేవుడు. कौन वापस उसमें से उठता है कहकर ही खुदा ये देखता है। అందుకే నీతిమంతుడు ఎట్లయితారంట, इसे धर्मी इंसान कैसा होता है, నీతిమంతుడు ఎట్లయితారంట, धर्मी इंसान कैसा होता है, 7 సార్లు పడిపోయినను తిరిగి वो चाहे 7 बार भी गिर లేచేవాడే जाए, నీతిమంతుడు అంట. फिर హల్లెలూయా, से उठने वाला व्यक्ति ही वो హల్లెలూయా, धर्मी इंसान। हालेलुया, హల్లెలూయా. हालेलुया। ప్రతి బిడ్డ నీతిమంతుడుగా మారును గాక.
हर एक व्यक्ति धर्मी इंसान के तौर पर बने। ఎప్పుడైనా నీకు నిరాశ కలిగితే, कभी भी तुम में निराशा आई तो, బాధలో ఉంటే, दुख हो तो, అయ్యో దేవునికి నేను దూరం అయిపోయినా అనుకుంటే, हाय मैं खुदा से दूर हो गया क्या सोचते వెంటనే हो तो, తిరిగిలే. तुरंत तुम फिर से उठो। పడిపోయిన వాడు ఎవడైతే తిరిగి లేస్తాడో వాడే నీతిమంతుడు. जो व्यक्ति गिर गया वो फिर वापस उठता है ना, वही व्यक्ति धर्मी कहलाता है। సాతాను ఏమంటాడు తెలుసా? शैतान क्या कहता है जानते నువ్వు हो? పడిపోయినావు, कि तुम गिर गए ఇంకా हो, తిరిగి లేకు, अब वापस मत उठो, ఇంకా తిరిగి. अब वापस, ఎందుకంటే బైబిల్ క్లియర్ గా డెఫినేషన్ ఇచ్చింది. क्योंकि बाइबल ने साफ साफ इस बात की परिभाषा పడిపోయిన दिया వాడు है। తిరిగి లేస్తే వాడు నీతిమంతుడు. जो व्यक्ति गिर जाता है वह व्यक्ति वापस सातान उठता है, वही ఏమంటాడు धर्मी తెలుసా? कहलाता है। शैतान क्या పడిపోయినావు, कहता है? तुम गिर गए हो, నీకు ఒక లేబుల్ ఇచ్చేస్తది, तुम पर एक नाम दिया ఒక जाता है, పేరు ఇచ్చేస్తది. एक नाम दे दिया जाता है तुमको। తిరిగి లేయక ఇంకా, अब तुम मत उठो वापस, తిరిగి లేయక ఇంకా अब तुम वापस मत उठो అని అంటా ఉంటది. कहकर कहता है। చాలా మంది కుటుంబ పరిస్థితులు లేకపోతే వాళ్ళ రిలేషన్లు కూడా అంటా ఉంటారు, जो है बहुत से लोगों के परिवार में, उन परिस्थिति में, उनके संबंधों में ये कहा जाता है, నాకున్న భర్త అన్న చాలా చెడ్డ భర్త, मेरा जो पति है ना बहुत ही बुरा पति है, నాకున్న భార్య అన్న చాలా చెడ్డ భార్య, मेरी जो पत्नी है ना वो बहुत ही बुरी पत्नी है మా कहते हैं, పిల్లలు ఉన్నారన్న దేనికి పనికిరారు. मेरे जो बच्चे हैं ना वो किसी काम के ఇలాంటి नहीं మాటలు మాట్లాడుతూ ఉంటారు. है, ऐसी बातें बात करते हैं, వాళ్ళకు ఒక బుద్ధి ఇచ్చేస్తున్నారు. बस उन पर एक मोहर लगा दी जाती है। యేసు ప్రభు ఎప్పుడు అలా చేయడు. यीशु मसीह कभी भी ऐसा नहीं करते ఏమంటారు हैं। తెలుసా యేసు ప్రభు? क्या कहते हैं यीशु मसीह जानते हो? నువ్వు మంచివాడివే, तुम अच्छे व्यक्ति ही हो, నువ్వు మంచి భర్తవే, तुम अच्छे पति हो, కానీ నీ భార్యని కొట్టే స్వభావం మంచిగా లేదు, అది మానుకో చాలని అంటాడు. लेकिन तुम्हारे अंदर अपनी पत्नी के संग मारपीट करने का स्वभाव अच्छा నువ్వు नहीं, उसे పాపివి बदल दो। కాదు, तुम पापी नहीं हो, నువ్వు పాపివి కాదు, तुम पापी नहीं నువ్వు हो, నీతిమంతుడివి. तुम धर्मी हो, కానీ నీలో ఈ యొక్క చిన్న పాపం ఉన్నది, ఈ పాపం తీసివేయి, ఈ పాపం తీసివేయి, నువ్వు తిరిగి లేవనెత్తితే, తిరిగి లేస్తే నిన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దుతా అంటాడు. హల్లెలూయా. लेकिन कहते हैं कि तुम्हें ये छोटा सा पाप है, तुम अगर इस पाप को दूर कर दो, तुम गिर गए लेकिन तुम अपने आप फिर से उठोगे तो मैं तुमको जो है फिर से धर्मी बनाऊंगा कहते हैं। మీ పరంగా మనం అందరినీ చూడాలా. इस तरीके से हमें सब लोगों को యేసు देखना ప్రభు है, మన నట చూస్తున్నాడు. क्योंकि यीशु मसीह हमें इस तरह से देखते నువ్వు हैं। ఇతరుల నట చూడు, तुम भी दूसरों की ओर इसी నీ तरह से భర్త నట देखना చూడు, है। तुम्हारे पति को तुम నీ ऐसे భార్య నట देखो, చూడు, अपनी पत्नी को ऐसे ही నీ देखो, పిల్లల నట చూడండి, तुम अपने बच्चों को भी उसी तरह से देखो। పిల్లలారా మీ తల్లిదండ్రుల నట చూడండి. हे बच्चों अपने माता पिता की దేవా వాళ్ళు నీతిమంతులే మా పిల్లలు, कि हे प्रभु मेरे बच्चे तो धर्मी ही हैं, కానీ వాళ్ళు తప్పు చేస్తున్నారు ప్రభువా, लेकिन वे लोग गलत कर रहे हैं వాళ్ళని प्रभु, రక్షించు. आप उन्हें बचाओ నీ प्रभु। వాక్యం ఉంది కదా, ఈ రోజు మాట్లాడినావు, वचन में आपने आज के दिन बात किया 7 है, సార్లు పడిపోయి తిరిగి లేచేవాడే నీతిమంతుడని. जो 7 बार गिर कर फिर उठने वाला व्यक्ति ఇక్కడ ही ఉన్న धर्मी ప్రతి है। యవన పిల్లలు తిరిగి లేయును గాక. यहाँ पर मौजूद हर एक नौजवान बच्चे वो फिर से उठने पावे, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి భర్త భార్య తిరిగి లేవును గాక. हर एक पति वो फिर से उठ के खड़े हो जाने ప్రతి पावे, అన్నదమ్ముల అక్క చెల్లెలు తిరిగి లేవును గాక. हर एक जो भाई व बहन है वो फिर से उठ के నీ खड़े होने వ్యాపారం पावे, పడిపోయిందా, అది నీతిగా ఉండడానికి తిరిగి లేవును గాక. तुम्हारा व्यापार गिर गया है, वो धर्मी होने के लिए फिर से वो व्यापार उठ के నీకు खड़ा ఆర్థిక होवे, వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, నీ యొక్క ఉద్యోగ వ్యవస్థ నీతిగా ఉండడానికి తిరిగి లేవును గాక. तुम्हारी सेहत, तुम्हारी आर्थिक परिस्थिति, तुम्हारी जो है नौकरी, वो जो है धर्मी रहने के लिए फिर से उठ के खड़े होने पावे। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అయ్యో దేవా పడిపోయింది మా యొక్క వ్యాపారము, हे खुदा हमारा ये व्यापार गिर गया है, వ్యాపారం పడిపోయింది, हमारा व्यापार गिर गया, తీసివే అనకు, निकाल दो कहकर ऐसा नहीं कहना తీసివే है, అనకు, निकाल दो कहकर मत कहो, చేయలేను అనకు. नहीं कर पाऊंगा कहकर मत దేవా कहो। నీతిగా పడిపోయిన వారు తిరిగి లేస్తే నీతిమంతుడు అన్నావు. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని నీతిగా ముద్రిస్తున్నాము, నీతిగా వ్యాపారం జరగాల కాబట్టి యేసునామములో లేవనెత్తాడని చెప్పండి. जब आपको ऐसा कहने के प्रभु आपके वचन में कहा कि फिर से उठेंगे तो धर्मी बनाए जाएंगे, इसलिए प्रभु यीशु के नाम में ये जो है व्यापार फिर से धर्मी बने, इसलिए आप उसे उठाकर खड़ा करो कहकर ऐसे कहना है। కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, इसलिए इन बातों को याद रखो, సైతాను ఖండిస్తది, शैतान तुमको डांट फटकार लगाता है, ముద్రిస్తది. जो तुम पर मोहर लगा देता है, దేవుడు ఏం చేస్తాడంటే लेकिन खुदा क्या నీ करता है, నేరాన్ని చూపిస్తాడు, నీకు तुम्हें क्या दिखाते నీ हैं, वो పాపాన్ని చూపిస్తాడు. तुम्हारे पाप को वो दिखाते ఇగో हैं, ఇది పాపం అని చూపిస్తాడు. देखो ये तुम्हारा पाप है, तुम्हारे अंदर के दिखाते हैं, పాపము చూపించిండని చెప్పి, पाप दिखाया है कहकर, తప్పు చూపించిండని చెప్పి तुम्हारी गलती को दिखाया है నిన్ను कहकर, చెడ్డవాడు అనట్లేడు దేవుడు, तुम्हें बुरा इंसान कहकर नहीं कहता है నిన్ను खुदा, చెడ్డవాడు అనట్లేడు దేవుడు. तुम्हें बुरा इंसान कहकर नहीं कहता है ఇది खुदा, తప్పు అని చూపిస్తున్నాడంటే ये गलती है कहकर दिखा रहा है, నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థము. माने वो तुमसे प्रेम ఆ करते తప్పు हैं, తీసివేసుకో అని అర్థము. वो गलती को तुम निकाल दो कहकर इसका अर्थ है, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇది చెడు అని చెప్పు. ये बुरा है कहकर कहो, వాడు చెడికి వాడు పోతాడని వదిలేస్తే వాడు పోతాడు కాబట్టి నిన్ను రక్షించాలనుకున్నాడు కాబట్టి నీకు చెప్తున్నాడు. वो बुराई में वैसी जाएगा तो उसे छोड़ो, लेकिन वो तुम्हें बचाना चाहते प्रभु यीशु मसीह, इसलिए वो तुमसे कहते हैं, నువ్వు వినగలుగుతావు, లోబడగలుగుతావు కాబట్టి చెప్తున్నాడు. तुम सुन सकते हो, उनका कहना मान सकते हो, इसलिए प्रभु तुमसे कहता है।
है। కొందరు ఉంటారు थोड़े होते हैं, ఎంత చెప్పినా कितना भी उनसे कहो వినడు, వాడి పాట వాడికే. वो नहीं सुनता, वो अपना उसका ही लगाता है। वो అట్లాంటి వాళ్ళకి वैसे लोगों को చెప్పము కదా మనం, नहीं बोलते हैं ना, हम చెప్పము కదా, नहीं बोलते हैं ना వాడికి చెప్పి उनसे, వేస్ట్ అనుకుంటాం కదా, उसे बोलकर बोलना వాడికి भी చెప్పి बेकार వేస్ట్ అనుకుంటాం కదా. है, उस इंसान से बोलना भी మరి बेकार है దేవుడు सोचते ना। ఇంకా నీకు చెప్తున్నాడు 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 అంటే अभी भी खुदा तुमसे बोल रहा నువ్వు है, बोल रहा है వినగలుగుతావు, माने, లోబడగలుగుతావు, మారగలుగుతావు. అందుకు क्योंकि హల్లెలూయా. तुम सुन सकते हो, उनका कहना मान सकते हो, बदल सकते हो, इसलिए वो तुमसे कह रहे हैं अभी भी। మేమందరికి हालेलुया। చెప్తా ఉంటాము, जो यहाँ पे होते हैं लोग, ఎవడైతే వింటాడో వానికి చెప్తాం, जो सुनता है ना उनसे ही कहते हैं, వినడో और जो नहीं सुनता हो దేవునికి అప్పు చెప్తాం. खुदा के हवाले करते हैं उन्हें। ఒకరు చెప్పినప్పుడు నీకు जब कोई तुमसे कहता है तो 2 నిమిషాలు ఆలోచించు, 2 मिनट आप सोचो, వెంటనే तुरंत నీ రిప్లై తీసుకోకు, तुम अपना जवाब मत दो उनको, వెంటనే కోపగించుకోకు. तुरंत तुम गुस्सा मत दिखाओ। అవును, నీకు ఒక శరీరం ఉంది, हाँ तुम्हारा एक शरीर నీకు है, ఒక శరీరం ఉంది, हाँ तुम्हारा एक ఈ शरीर है, శరీరం నీకు కోపం తెస్తది. ये शरीर तुमको गुस्सा ఇది लेकर आता తప్పు है, బాబు అన్నప్పుడు నీకు కోపం తెస్తది. ये गलत है तुम्हें कहने पे तुमको गुस्सा వాక్యం लाता ఇది है, తప్పు అన్నప్పుడు నీకు కోపం తెస్తది. जब वचन तुमसे कहे ये तुम में गलत है तो तुम्हें गुस्सा आता है। అందుకే చూడండి కీర్తనలో इसलिए भजन संहिता की पुस्तक में लिखा है 32వ అధ్యాయం 3వ వచనంలో, 32वां अध्याय उसका 3रा वचन, కీర్తనలో 32వ అధ్యాయం 3వ వచనం, Psalms 32nd chapter 3rd verse. నేను మౌనినై ఉండగా నేను మౌని అయి ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు తప్పు పాపం చేసి ఉన్నాడు, दाऊद ने गलती व पाप किया है, దావీదు పాపం చేసి ఉన్నాడు. दाऊद ने पाप किया है, పాపం చేసి पाप करके నిద్రపోతా ఉంటే वो जब सो रहा था నిద్ర పట్టట్లేదంట. उसको नींद नहीं आ रही थी। ఏమంటున్నాడంట? क्या कहता है वो, ఈ ఎముకలు క్షీణించిపోతున్నాయి, मेरी जो हड्डियां वो क्षीणित हो रही है, ఆయనలో పశ్చాత్తాపం కలుగుతున్నది, उनके अंदर पश्चाताप हो रहा है, ఆయనలో బాధ కలుగుతున్నది. उनके अंदर वो दुख हो रहा है। ఒకరు లేకపోతే ఒక వాక్యము जो एक ना एक जो है वो वचन ఇదిగో ఇది తప్పు అన్నప్పుడు, जब कहता है तुमसे कि ये ఇదిగో गलत ఇది है, పాపం అన్నప్పుడు देखो ये पाप है, तुम में जब నువ్వు कहता है దాన్ని तो కప్పి పెట్టుకోకు. तुम उसे ढाक कर मत ఇగో रखो, ఇది తప్పు కాదంట, ये गलत नहीं है ఇది कहकर, పాపము కాదంట, ये पाप नहीं है कहकर, బ్రదర్ ఇది తప్పు కాదు, नहीं ये गलत नहीं है कहते, లేకపోతే ఇగో వాడి వల్ల నేను చేసిన అనకు, मैं उनके कारण किया कि कैसे मत మా कहो, భర్త వల్ల నేను చేసిన, భార్య వల్ల చేసిన అనకు. जब मेरे पति के कारण पत्नी के कारण मैंने ऐसा किया రెండో मत రాకట్లో कहो। అవన్నీ వినరమ్మా. दूसरे आगमन में ये सब कुछ नहीं అవన్నీ सुना जाएगा, వినరమ్మా. ये सब कुछ नहीं सुना जाएगा। లేకపోతే నేను ఇగో కొంచెం పాపం 100%కి 10% చేసిన, అవతలోడు చూడు 90% చేస్తున్నా అనకు. खुदा मैंने 100% नहीं 10% किया, सामने वाले ने तो 90% पाप किया कहकर ऐसा नहीं कहना है। అట్లా 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 కప్పి పెట్టుకోకుండా ऐसा ढांप कर ना रखते ఈ हुए దావీదు లెక్క इस दाऊद के जैसे ఏమైతున్నాడు దావీదు? क्या करता है ఆయన दाऊद? ఎముకలన్నీ క్షీణించిపోతున్నాయంట. उनकी हड्डियां क्षीणित हो रही అయ్యో है। చేసిన పాపము ప్రభువా, प्रभु मैंने जो पाप నాకు किया है నిద్ర प्रभु, కూడా పట్టట్లేదు ప్రభువా, मुझको अब नींद भी नहीं आ అని रही प्रभु, క్షీణించిపోతున్నాడంట, क्या क्या वो क्षीणित हो रहा है, క్షీణించిపోతున్నాడంట. वो क्षीणित हो रहा है। మనము కూడా हम भी ఒకరు పాపం అని చెప్పినప్పుడు, जब एक कहे हमसे कि हमें వాక్యము पाप है, పాపం అని వెలదీసినప్పుడు जब वचन जय कहता है हमसे कि हमें నువ్వు ఏం पाप है చేయాలంటే कहकर, तो तुम्हें क्या करना है, వెంటనే వాడవాడు నాకు చెప్పేది, లేకపోతే ఆమె నాకు చెప్పేది, ఈ వాక్యం ఏంది నాకు చెప్పేది అనుకోకుండా, जो ऐसा नहीं कहना है तुमको वो कौन होता कहने वाली, ये कौन होती कहने वाली, ये वचन कौन होता मुझसे నీలో कहने वाला దాగి ఉన్న कहकर, పాపముని जो ये कहने कि इस प्रभु के वचन ने मेरे వెలుగులోకి पाप को తీసుకురండి, उज्याले में लेकर आए, వెలుగులోకి తీసుకురండి. जो उज्याले में लेकर आए, చీకటిలోకి పెడితే అది నీకు పాపం అని అనిపించదు. उसे अंधेरे में रखोगे तो वो पाप तुम्हारे लिए पाप नहीं लगेगा, పాపాన్ని వెలుగులోకి తీసుకురండి. उस पाप को उज्याले में అంటే लेकर దాని आओ। అర్థం ఏంటంటే उसका अर्थ ये है వాక్యముతోని ఉతక స్నానం చేయమని ఎఫెసీలో రాస్తున్నది. वचन के जरिए संपूर्ण स्नान करना तुम्हें कहकर एफेसियों की पुस्तक में लिखा है, వాక్యములో గ్రహించండి. वचन में से तुम्हें దేవా, ग्रहण करना మరి है। ఆ వ్యక్తి ఇది పాపం అంటున్నాడు, प्रभु वो व्यक्ति कह रहा है कि ये पाप है मुझ में ఆ कहकर, వాక్యము నాతో మాట్లాడింది, वो वचन मुझसे बात कर ఇది रहा है పాపం అంటున్నది, कि ये पाप है कहकर कह ఇది रहा పాపం है, అంటున్నది. यह पाप कहकर कहता है, అంటే నువ్వు వెలుగులోకి తీసుకొస్తున్నట్టు, माने तुम उसे నీ उज्याले में ला పాపాన్ని रहे हो, వెలుగులోకి माने తీసుకొస్తున్నట్టు. तुम अपने पाप को उज्याले में నీ ला रहे हो। పాపాన్ని ఒకవేళ నువ్వు వెలుగులోకి తీసుకొచ్చినావంటే अगर तुम अपने पाप को उज्याले में लाओगे तो వెలుగులో ఏ పాపము చీకటి నిలబడలేదు. उस హల్లెలూయా. उज्याले में कोई पाप कोई अंधकार टिक नहीं सकता। हालेलुया। అట్లా నీ పాపం నుంచి విడుదల పొందు. वैसे तुम अपने पाप से छुटकारा पाओ। పాపం అంటే पाप माने ఎక్కడో చేసే పాపం గురించి మాట్లాడట్లేమ్మా. कहीं और किए हुए पाप के विषय నీ में बात ఇంట్లో नहीं करते। చిన్న చిన్న పాపాలైనా సరి చేసుకో. तुम्हारे अंदर चाहे वो छोटे छोटे से पाप हो तुम उसे सही कर लो। సో చిన్న చిన్నవి కదా అని చెప్పి छोटे छोटे से ही है ना దేవా कहकर, చిన్న చిన్నవి అంటే కుదరదు, खुदा छोटे छोटे से ना तो नहीं चलने वाला, కుదరదు. नहीं चलने वाला। కాబట్టి ప్రతిది వాక్యములు, ప్రతి నీలో ఉన్న ప్రతి రూపం వాక్యంలోకి తీసుకురండి, వెలుగులోకి వస్తుంది. तुम्हारे अंदर का प्रत्येक रूप तुम जो है वचन में लाओ वो
उजियाले में तब आएगा, అప్పుడు तब వెలుగులో ఉజ్జాలే నీ మే దారులు సరళమైతాయి, तुम्हारे लिए मार्ग सरल होंगे, సరి అయిన నిర్ణయాలు తీసుకుంటావు, सही निर्णय ले पाओगे, సరి అయిన ఆశీర్వాదాలు పొందుతావు. सही आशीष तुम पाओगे। ఇందాక ఆ యొక్క బ్రదర్ అంటున్నాడు, इससे पहले वो एक ब्रदर कहते हैं, ఆ బ్రదర్ కి దేవుడు ఇచ్చిన వాక్యం ఏంటంటే उस ब्रदर को खुदा ने जो वचन दिया, అందరూ ప్రయాసపడి ఇల్లు కట్టుకుంటారు, सब लोग मेहनत करते हुए घर కానీ बनाते ఆ हैं, కుటుంబము लेकिन वो परिवार ఎన్నో ఉదయకాల ప్రార్థనలు 3 గంటల ప్రార్థనలు చేసి ఉపవాసాలు చేసి ప్రార్థనలు చేసి వాక్యాలు చేసుకొని సామాన్య నీ కుటుంబాన్ని ఇంటికి తీసుకెళ్లి ప్రార్థన చేసుకొని రకరకాల మీటింగ్స్ పెట్టుకుంటే అన్న ఇల్లు ఇచ్చిండని చెప్పిండు. హల్లెలూయా. उन्होंने ये कहकर गवाही दी, हम जो विभिन्न प्रकार से जो प्रतिदिन जो प्रार्थना, भोर सवेरे उठ के प्रार्थना करना, उपवास प्रार्थना करना, घर में सामानों को ब्रह्मणों को उनको बुला के प्रार्थना करना, कितनी सारी प्रार्थना करने से प्रभु ने ये घर दिया है कि అంటే उन्होंने ఆ गवाही ఇల్లు दी। దేని మీద కట్టబడింది? माने उस घर किस पर बनाया गया है? वो घर ప్రార్థన మీద కట్టబడింది. प्रार्थना पर बना गया है। వాళ్ళ वो घर ప్రయాసం కన్నా उनकी मेहनत వాళ్ళ से తిరుగుడు बढ़कर, కన్నా उनके घूमने से ఆ बढ़कर ఇల్లు గురించి ప్రార్థన ఎక్కువ ఉంది. उस घर के लिए प्रार्थना उनकी ज्यादा ప్రార్థన है। మీద కట్టబడిన ఇల్లు ఏ ప్రార్థన పై తుఫాన్ బనా వచ్చినా కూల్చలేదు. హల్లెలూయా. प्रार्थना पर बना हुआ घर कोई तूफानों से नाश नहीं कर మరి నీ सकता। జీవితంలో నువ్వు ఏది కట్టుకుంటున్నా फिर तुम्हारे जीवन में तुम जो कुछ भी बनाते हो, ప్రయత్నం చేయి, कोशिश मेहनत కానీ करो। ప్రయత్నం కన్నా నీ ప్రార్థన ఎక్కువ ఉండాలా. कोशिश मेहनत से बढ़कर तुम्हारी प्रार्थना होनी चाहिए। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి చూడండి, देखिएगा యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో, यूहन्ना की पुस्तक 8वां अध्याय उसका 11 वचन, యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం, జాన్ 8:11. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకుమని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. हालेलुया। దాని తర్వాత 1 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం, पहला तिमोथेयुस की पुस्तक 4वां अध्याय 7वां वचन, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. దైవ భక్తి విషయంలో మీకు మీరే సాధకము చేసుకొనుము అంటే ఇంగ్లీష్ లో రాస్తున్నాడు ఎక్సర్సైజ్ గాడ్లీనెస్. అంటే इसका अर्थ ये है, అవును మనం పాపం విడిచిపెట్టినాం, हाँ हमने पाप छोड़ दिया है, కానీ పశ్చాత్తాపపడినాం, लेकिन हमने पश्चाताप किया ప్రార్థన है, చేసి విడిచిపెట్టాలా. जब प्रार्थना करके छोड़ देना है, అయ్యో మళ్ళీ తర్వాత జీవితాంతము కూడా बाद में फिर हमारे पूरे जीवन అయ్యో भर, దేవా అప్పుడు అట్ట పాపం చేసినా, हाय मैंने उस वक्त ऐसा पाप అయ్యో किया, ఇట్ట పాపం చేసినా ऐसा पाप मैंने किया, అని సరిదిద్దు ఊకుకే జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు. अगर बार बार तुम्हें याद नहीं करना నువ్వు ఏం है, సాధకం చేయాలా? దైవ భక్తియా లేకపోతే పాపమా? आपको किस चीज को सार्थक करना है? దైవ दैविक भक्ति या భక్తిని पाप? సాధకం చేసుకోవాలి నీ జీవితంలో. अपने जीवन में दैविक भक्ति को सार्थक దైవ बनाना భక్తిని है। ఎక్సర్సైజ్ చేసుకోవాలి నీ జీవితంలో. जय दैविक भक्ति का तुम्हें एक्सरसाइज अपने जीवन में డోంట్ करना है। ఎక్సర్సైజ్ సిన్, ఎక్సర్సైజ్ ప్యూరిటీ అండ్ హోలీనెస్. जो है पाप को जो है अपने जीवन में जो है सार्थक नहीं करना, लेकिन जो है खुदा की दैविक भक्ति पवित्रता को तुम अपने ఒక్కసారి जीवन में सार्थक करना। పశ్చాత్తాపపడి విడిచిపెట్టిన తర్వాత, एक बार उस पाप के विषय में पश्चाताप करके దేవుని దగ్గర छोड़ते हो, ఒప్పుకున్న తర్వాత, खुदा के सामने उसे कबूल करने के बाद, అయ్యో దేవా ఈ పాపముతో ఉన్నేసు ప్రభువా నాకు అది కావాలని అడగకు. जय प्रभु मैं इस पाप में मुझको वो चाहिए ऐसा मत मांगो प्रभु से। ఒక మురికి గుడ్డ తీసుకొని, जय एक जो वो लेकर, ఒకవేళ ఇక్కడ మురికి ఉన్నదనుకో, या कुछ गंदगी हो यहाँ पर ఒక तो, మురికి గుడ్డ తీసుకొని जय मैले कपड़े को ఈ लेकर మురికిని దూడిస్తే ఎట్టుంటది? उस मैल को साफ करोगे तो कैसा अर्थम होगा? होगा? इस बात का कोई अर्थ లేదు. है? नहीं है। నీ పాపాన్ని తీసుకొని तुम अपने पाप को लेकर ఊకుకే ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటూ बार बार उसे याद करते దేవా हुए, అది యేసు ప్రభు ఇది యేసు ప్రభు అని అంటే నీ మురికి గుడ్డతోని తుడుస్తున్నట్టు. जहाँ प्रभु इसे निकाल दो कहने से माने तुम अपने मैले कपड़े से अपने उस मैल को అందుకే धो रहे हो। వాక్యం అంటున్నది इसे वचन ये कहता है, ఎక్సర్సైజ్ హోలీనెస్, దైవ భక్తితోని సాధకముతోని ముందుకెళ్ళి అంటున్నది. इसलिए दैविक भक्ति की जो सार्थकता की ओर तुम्हें आगे बढ़ना है। హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు అనంటే ये सब कुछ किस लिए माने? దేవుని దగ్గరికి రావడానికి. खुदा तुम्हारे पास आने के लिए। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఈ రకంగా इसलिए इस प्रकार ప్రతి से బిడ్డ దేవుని దగ్గరికి వచ్చేను గాక. प्रत्येक व्यक्ति खुदा के पास आ దేవుని దగ్గరికి जाए। జరగాల, దేవుని దగ్గరికి రావాలా? खुदा के पास पहुंचना है, खुदा के पास आना है। దేవుని దగ్గరికి ఒక్క అడుగేయాలా లేకపోతే దేవుని దగ్గరికి రావాలా? खुदा की ओर एक कदम बढ़ाना है या खुदा के पास आना దేవుని है? దగ్గరికి రావాలా? खुदा के पास तुमको ఈ आना है। రీతిగా దేవుని దగ్గరికి రావచ్చు మీరు. इस प्रकार से तुम खुदा के पास आ सकते हो। దీని కొరకు ప్రతి దినం వాక్యం చదవండి. जय इसके लिए प्रतिदिन वचन को तुम पढ़ो। డిసెంబర్ లోనే మనం చూసుకున్నాం దేవుడు మాట్లాడిండు. जय दिसंबर के महीने में हमने देखा प्रभु ने बात किया है। 2025 ప్రతి దినం వాక్యం చదువుతాని నిర్ణయం తీసుకున్నారు, చాలా మంది చదువుతున్నారు. जय 2025 साल प्रतिदिन प्रभु के वचन को पढ़ूंगा कि निर्णय लिए हो वैसे पढ़ रहे हो। వాళ్ళ యొక్క అలవాటును మార్చుకున్నారు. वे अपनी आदत को बदले हैं। ప్రతిదినం అన్య భాషలు కొనిసేపు మాట్లాడుతా 3 పాటలు పాడుతా నిర్ణయం తీసుకున్నారు, అలవాట్లు మార్చుకున్నారు. प्रतिदिन जो प्रभु के गीत गाऊंगा, थोड़े समय जो है पूरी अन्य भाषाओं में बात करूंगा, ये 3 आदत बना అధ్యాయాల लिए వాక్యం हैं।
మూడు పాటలు, ये 3 अध्याय प्रभु का वचन और 3 गीत गाने का 15 minutes అన్య భాషలు. और 15 मिनट अन्य भाषाओं में बात చాలా करना। మంది అలవాటుగా మార్చి చేసుకున్నారు వాళ్ళు. बहुत से लोगों ने इस चीज को जो आदत अपनी बना लिए हैं। హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మరొకవేళ నువ్వు చేసుకోవాలని जय वो लोग ऐसा करने के लिए నిర్ణయం తీసుకొని పడిపోయినవా? जय निर्णय लेकर जो क्या तुम गिर गए हो, నిర్ణయం తీసుకొని చేయలేకపోయినవా? निर्णय लेकर क्या कर नहीं पाए हो। మళ్ళొకసారి ఇందాక చూసిన వాక్యం జ్ఞాపకం తెచ్చుకుందాం. फिर इससे पहले जो हमने वचन में देखा हम उसे याद करेंगे। 7 సార్లు పడిపోయి తిరిగి లేచేవాడే, जो 7 बार गिर कर फिर ऊपर उठने वाला ही, తిరిగి లేచేవాడే, फिर ऊपर उठने वाला తిరిగి ही, లేచేవాడే, फिर ऊपर उठने वाला తిరిగి ही, లేచేవాడే फिर ऊपर उठने वाला ही నీతిమంతుడు. धर्मी హల్లెలూయా. कहलाता है। हालेलुया। జనవరి 1 నుంచి పడిపోయి జనవరి 19 ఈ ఆదివారం తిరిగి లేచేవాడే जनवरी 1 तारीख से गिरते हुए నీతిమంతుడు అగును గాక. 19 तारीख जो फिर उठता है దేవుడి वो ఈ व्यक्ति వాక్యాన్ని धर्मी మిమ్మల్ని बने। అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. प्रभु इस वचन का आप सबको जो बहुत आयत की आशीष చేతులెత్తి दे। దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. జీసస్ లార్డ్ రస్తబోరియా షకరిల రజనాన్. హల్లెలూయా లహస్తరో షిరియల్ ఔరెక్కె బోరియా రషిరియల్ రబరజనాన్. దేవా పడిపోయి ఆ రీతిగానే ఉండకుండా తిరిగి లేచి పాపాన్ని విడిచి లోకాన్ని విడిచి దేవా నీతిమంతులుగా నిర్ణయం తీసుకుంటున్నారు ప్రభువా. సహాయం చే ప్రభువా. జీసస్ రెక్కె బోరియా షిరియల్ రజనాన్. దేవా దేవాయసు ప్రభు వచ్చిన సంఘస్థులందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభువా. దేవాయసు క్రీస్తునామములో ఈ రోజు వాక్య ప్రకారమునైనా ప్రతి బిడ్డ నీ దగ్గరికి వచ్చేస్తున్నాం ప్రభువా. మరి నీ దగ్గరికి వచ్చేస్తున్నాం ప్రభువా. ఆకర్షించుకోండి ప్రభువా, నీ దగ్గరికి లాక్కోండి ప్రభువా. మమ్మల్ని దేవా మీ దగ్గర మీ కౌగిట్లో పెట్టుకోండి ప్రభువా. భద్రపరచుకోండి ప్రభువా. నీ హస్తముతోని దీవించు ప్రభువా. నీ హస్తముతోని స్వస్థపరచు ప్రభువా. నీ హస్తముతోని లేవనెత్తు ప్రభువా. మరి 10 సార్లు 7 సార్లు పడిపోయినా సరే దేవా నువ్వు లేవనెత్తే దేవుడో ప్రభువా. దేవా మా చేతులు ఇస్తున్నాం, లేవనెత్తండి ప్రభువా. ప్రతి బిడ్డని లేవనెత్తండి ప్రభువా. ప్రతి బిడ్డ లేవనెత్తండి ప్రభువా. ప్రతి బిడ్డని లేవనెత్తు ప్రభువా. అటకపరిచే ప్రతి అంధకార దురాత్మ శక్తులారా యేసు నామములో పతల బంధిస్తున్నాను. విడు యేసు నామములో పతల బంధిస్తున్నాను. వెబౌరో షిరియలో జకర్ లేదరో షిరియలో జినాన్ లస్తబోరియా షికర్. దేవా మీ ఆత్మకార్యం జరిగించుమని రాబోయే వారమంతా కూడా బలమైన సాధనగా నడిపించి నూతన పరిచి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభావ పరగరము యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామముకే జయం. ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం. అపవాది క్రియల నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.